హాయ్ అండి, దిస్ ఇస్ గౌతమ్. మీరు ఇప్పుడు చూడబోతుంది బాహుబలి 2 రివ్యూ ఆన్ తెలుగు పాపులర్ టీవీ. మొదటిగా కాస్టింగ్ త్రూ వస్తే మనం ఈ మూవీలో బాహుబలిగా నటించిన ప్రభాస్, బల్లాల దేవుడిగా నటించిన రాణా, రమ్యకృష్ణ, దేవసేనగా నటించిన అనుష్క అండ్ తమన్నా, నాజర్ గారు, వీళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారండి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే ద లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు, వీరు లైక్ హీఈస్ అల్టిమేట్ అండి. అండ్ మోర్ ఓవర్ స్టోరీ పరంగా విజయేంద్ర ప్రసాద్ గారు అందించిన స్టోరీకి రాజమౌళి గారు అందించిన సహకారానికి చాలా లైక్ ద బాండింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ చాలా అద్భుతంగా బిగ్ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా వచ్చిందండి. అండ్ మోర్ ఓవర్ మీరు అసలు మనం బాహుబలి 2 అని అనుకోగానే మనకి ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్కి ట్రావెల్ అయిన ఒక ట్విస్ట్ వచ్చేసి మనకి వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. అది నేను ఇప్పుడు చెప్పలేను, చెప్పకూడదు కూడా. అది మీరు బిగ్ స్క్రీన్లోనే చూడాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలోని యుద్ధాలు కానీ ఏవైనా కానీ చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు. అండ్ ఈ మూవీని మనం మొదటిగా చూసుకుంటే కనుక మన తెలుగు ఇండస్ట్రీకి చాలా ఇట్ వాజ్ అ వెరీ మైల్ స్టోన్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఇది తెలుగులోనే కాకుండా వేరే ఇతర భాషల్లో లైక్ హిందీ, తమిళ్, మలయాళం, చాలా చాలా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా డబ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వరల్డ్ వైడ్ ఇట్ క్రాస్డ్ అరౌండ్ 600 crores క్రాస్ చేసిందండి. అండ్ బాహుబలి 2 ఈజ్ లైక్ అల్టిమేట్ కంప్లీట్ ప్యాకేజ్. బాహుబలి 1లో మనం ఒకటే లోతు కనిపించింది, అది కామెడీ. అది బాహుబలి 2 స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సుబ్బరాజు, నాజర్, రమ్యకృష్ణ, ప్రభాస్ల మధ్య జరిగే ఆ కామెడీ సన్నివేశాలు మాత్రం చాలా అద్భుతంగా తీశారు. అండ్ లాస్ట్కి క్లైమాక్స్లో చూసుకుంటే కనుక మనం శివుడు ప్రభాస్ మన రానాతో జరిగిన యుద్ధం తర్వాత మాహిష్మతిలో ఉన్నాడా లేదా బయటికి వెళ్ళిపోయాడా అనేది కూడా ఒక మంచి ట్విస్ట్. అండ్ రమ్యకృష్ణ గారు ఆ శివుడిని పట్టుకొని ఆ కాలువలో ఉన్నారు, అది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా మంచి ట్విస్ట్ అండి. అది అసలు కట్టప్ప బాహుబలిని చంపాడా లేదా అనేది కూడా ఒక మంచి ట్విస్ట్. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవన్నీ మీరు డెఫినెట్గా బిగ్ స్క్రీన్ మీద వాచ్ చేయాల్సి వస్తుంది. అండ్ అనుష్క రోల్ వచ్చేసి చాలా చాలా గ్లామరస్గా చూపించారండి. బాహుబలి 1లో ఇట్ వాజ్ ఎ సింగిల్ కాస్ట్యూమ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ బాహుబలి 2కి వచ్చేటప్పటికైతే మీకు అల్టిమేట్ లైక్ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ అనుష్కని మాత్రం మనం చూడొచ్చు. వెరీ గ్లామరస్ డాల్. అండ్ ప్రభాస్ గురించి చెప్పాలి అంటే హీఈస్ అల్టిమేట్. అతని కాస్ట్యూమ్స్ కానీ, అతని యాక్టింగ్ కానీ, అతని ఫైటింగ్ స్కిల్స్ కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ అల్టిమేట్ అండి. అండ్ టైమింగ్, ఈ మూవీకి టైమింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ విఎఫ్ఎక్స్ ఈజ్ లైక్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇంత ఎన్ని వరల్డ్ వైడ్ 14 స్టూడియోస్ వర్క్ చేశాయండి ఈ మూవీ మీద విఎఫ్ఎక్స్ కోసం. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి అండ్ హిస్ విఎఫ్ఎక్స్ డైరెక్టర్. అండ్ విఎఫ్ఎక్స్ రెస్పాన్స్, క్రౌడ్ రెస్పాన్స్ వచ్చేసి వాజ్ అల్టిమేట్ అండి. లైక్ వీ కెన్ హియర్ 1000 అప్లాస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. అండ్ పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి వార్స్, యుద్ధాలు, మళ్ళా డైలాగ్స్, కామెడీ, ఇవన్నీ చాలా బాగా చేశారు. అండ్ నెగిటివ్ పాయింట్స్ ఈజ్ లైక్ అవన్నీ లైక్ వెరీ స్మాల్ మైన్యూట్ థింగ్స్. నెగిటివ్ పాయింట్స్ అనేవి అవి అసలు పట్టించుకునే స్టేజ్లో కూడా లేరు ఆడియన్స్. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ లైక్ అ కంప్లీట్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రానా దగ్గుబాటి అండ్ ప్రభాస్. రానా దగ్గుబాటి గురించి చూస్తే కనుక అల్టిమేట్ వినలిజం. అండ్ అతని మజిల్స్ కానీ, అతని బాడీ, అతని కష్టపడ్డ తీరు కానీ అసలు ఫుల్లీ మనం బిగ్ స్క్రీన్ మీద క్లియర్గా కనపడుతుంది అతని కష్టం అంతా. తమన్నా ఈజ్ లైక్ an additional spice to this movie. And moreover is like Tamanna tana role last lo vachina gaani Tamanna is like ultimate. She is like a warrior girl in this. Ramya Krishna garu, she is like
ఆవిడ యాక్టింగ్కి మనం పేరు పెట్టలేము. అండ్ నాజర్ గారు వచ్చేసి అతను లైక్ చేయలేకపోయినా కానీ ఏదో అల్టిమేట్గా యాక్ట్ చేశారండి. సుబ్బరాజ్ గారు అతని కామెడీ లెవెల్స్ అసలు పీక్స్ అనమాట ఈ మూవీలో. చాలా బాగా అసలు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. మొత్తం ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టేలా లేదు ఈ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు పాపులర్ టీవీ on YouTube. Please do subscribe.